ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఎక్కడ నుండి ప్రజానికం అంతా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పక్కన ఉన్న దేశాలలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఓటు వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అయితే ఈ భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే నాశనం అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సైకిల్ గుర్తు ఓటు వేసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు పెద్ద ఎత్తున. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనం చేశాడు. ఇటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళా ఎన్నుకుంటే ఈ రాష్ట్రం దివాళించుతుంది. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ మొత్తం దివాళీ అయిపోయింది, అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. రాష్ట్రానికి రాజధాని చెప్పుకునే పరిస్థితి వదిలేదు. అందుకని ప్రజానికం అంతా కూటమికి, తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ కలిపి కూటమికి పెద్ద ఎత్తున ఓటు వేసి గెలిపించబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు. ఆ భగవంతుడు ఏడుగొండల సాక్షిగా, షిరిడి సాయన సాక్షిగా తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ. ప్రజలందరూ మీరందరూ ముందుకు వచ్చి సకాలంలో ఎండనగా వాననగా లెక్క చేయకుండా క్యూ లైన్లో వచ్చి 6:30కి నిలబడి మీరు ఓట్లు వేశారంటే అది చంద్రబాబుకు మీద అభిమానం, ప్రేమతో వచ్చి చేస్తున్నారు అర్థమైపోయింది. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రజానీకానికి, ఉద్యోగస్తుల మధ్య, పోలీసుల మొదలుకొని అందరికీ మీకు అందరి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం బాగుండాలని ప్రజలందరూ కోరుకుంటారని తెలియజేస్తున్నారు.